ఈరోజు సిర్పూర్ టౌన్లో బుద్ధుని యొక్క స్టాచ్యూ ముంగట శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే జంతర్ మంతర్ దగ్గర గత నెల రోజుల నుండి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మరి పెద్ద ఎత్తున మరి సోనం వాంగ్చుక్ గారు మరి నిద్రాహారాలు మానేసి వాళ్ళు నిరాదీక్ష చేస్తడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఢిల్లీ పోలీసులు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి అనేక రాష్ట్రాల నుండి దేశం అంతటా కూడా ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ యొక్క గవర్నమెంటు ఎలాంటి న్యాయం చేయకుండా ఎవరైతే పేపర్ లీకేజ్ విషయంలో అన్యాయం చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద శిక్ష వేయకుండా కేవలం ఎవరైతే సొంత హక్కుల కోసము విద్యార్థుల యొక్క జరుగుతున్న అన్యాయాల కోసం ఎవరైతే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎయిర్ ఫైర్ గ్యాస్, అదేవిధంగా రాళ్లతోటి, కట్టెలతోటి, లాఠీలతోటి అమ్మాయిలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా అమానుషంగా దాడి చేయడం నిజంగా ఇది చాలా బాధాకరం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. ఇంత అన్యాయం ఈరోజు దేశంలో నడుస్తూ ఉంది. డెమోక్రసీ అనేది చచ్చిపోయింది ఈరోజు. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మేము సిర్పూర్లో పీస్ఫుల్ ప్రొటెక్షన్ విద్యార్థుల తరపున మేము సంఘీభావం తెలపడంగా ఈరోజు మేము మందనం చేయడం జరుగుతుంది. మేము ఒకటి చెప్పదలుచుకున్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి పనిచేయలేని వ్యక్తి, బాధ్యత లేని వ్యక్తి, ఆయన రాజీనామాలు చేసినా మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎవరైతే పోలీసులు చేశారో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము నిన్నటి రాత్రి ఒక నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజు కూడా కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టలేదు. ఎప్పుడైతే విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ విధంగా ధర్నా చేస్తున్నారో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈరోజు తలకిందులైంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇది విద్యార్థులకు విజయం అని చెప్పేసి నేను పూర్తిగా చెప్పదలుచుకున్నా. ఇది విద్యార్థులు సాధించిన విజయం. ఆయన ఏమంటున్నాడో ఏమో తిరిగి నీట్ ఎగ్జామ్ పెడదామని చెప్తున్నాడు. అది కాదు, ఇది ఎందుకు జరుగుతుంది? మీరు పార్లమెంట్లో ఒక చట్టం కూడా తీసుకొస్తున్నారు, చాలా సంతోషం, మేము దాన్ని అడ్డుకోవట్లేదు. కానీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మీరు అన్యాయం చేస్తున్నారు. అది కాదు, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి